హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగా సంతోషపడేటువంటి ఒక సెక్టార్ ఏందంటే కంపెనీల సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్. బట్ నాకు చాలా రోజుల నుంచి కొన్ని అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 1996 ఆ టైంలో నుంచి ఆయన అధికారంలో ఉన్నారు. ఇప్పటికి 4th టర్మ్. ప్రతిసారి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కొంత ల్యాండ్ కొన్ని కంపెనీలకు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక బిల్డింగ్లు కట్టి కంపెనీలకు అప్పగిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి మనం వాళ్ళకి ఇద్దామంటారు. బట్ పాత ప్రభుత్వంలో పెట్టిన కంపెనీలు ఇప్పుడు ఎక్కడున్నాయి అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ 99లో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కంపెనీలకి ఇలాగే ఇండస్ట్రియలైజేషన్ పేరుతోటి కొంత ల్యాండ్ ఇవన్నీ కూడా కంపెనీలకు ఇచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ కంపెనీలు ఎక్కడున్నాయి? ఆ కంపెనీలకు ఇచ్చిన భూములు ఎక్కడున్నాయి? గవర్నమెంట్ కిందే ఉందా? ఒకవేళ కంపెనీ లాస్ వచ్చి మూసేస్తే మళ్ళీ గవర్నమెంట్కి అప్పగిస్తున్నారు ఆ ల్యాండ్ని అనేది చాలా డౌట్లు ఉన్నాయి. ఐటీ కంపెనీస్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక ఆల్రెడీ వాళ్ళు టచ్లోకి వచ్చేసారు. ముఖ్యమంత్రి గారితో ప్లస్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారితో టచ్లోకి వచ్చారు. సజెషన్స్ ఇస్తున్నారట. ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ నారా లోకేష్ గారు ఇప్పుడు చేస్తున్నారు 2024లో ఆంధ్రప్రదేశ్ ఇస్ గోయింగ్ టు బి ఎలక్ట్రానిక్ హబ్ అని, ఇదే మాట 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇస్ గోయింగ్ టు బి ఎలక్ట్రానిక్ హబ్ అన్నారు. ఆ గవర్నమెంట్లో 14-19 మధ్యలో మరి ఎలక్ట్రానిక్ హబ్ అని ఎన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొచ్చారు, వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, అవి ప్రాఫిట్లో రన్ అవుతున్నాయా లేవా అనేవి వీ హ్యావ్ టు చెక్. ఏంటంటే కొన్ని కంపెనీలు ఫేక్ కంపెనీలకి ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మందే. ఆ కంపెనీ నష్టాల్లో ఉందా, నెట్వర్త్ ఎంత ఉంది, కరెంట్ రేషియో ఎంత ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి చెక్ చేసి అసలు కంపెనీ కెపాసిటీ ఏంది చెక్ చేయాలి. ఎట్లాంటి కంపెనీకి ల్యాండ్ ఇచ్చారని, కంపెనీ వస్తుందని, కంపెనీ పెడుతున్నారని ఎక్కడ వచ్చినా సరే ఫస్ట్ మీరు బాధ్యత గల పౌరులుగా మనం చేయాల్సింది ఏంటంటే ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ లోపలికి వెళ్ళి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లోకి వెళ్ళి ఆ కంపెనీ కెపాసిటీ ఏంది, వర్త్ ఏంది చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ కంపెనీ, లాభాల్లో నడిచే కంపెనీ, నిజంగా వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి కంపెనీస్ కనుక నిజంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి పెట్టుబడులు పెడతా, పెట్టుబడి ఎవడు పెడతాడు? లాభాల్లో ఉన్న కంపెనీ పెట్టుబడి పెట్టింది. నష్టాల్లో ఉన్న కంపెనీ ఆల్రెడీ మీరు మూసేసుకునే కంపెనీ వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతారా? ఓకే, ఎట్లాంటి కంపెనీలకి మనకి ట్యాక్స్డ్ మనీ ఇది. సో కొన్ని ఐటీ కంపెనీలు ఏదో కొంచెం నారా లోకేష్ గారిని కలిసి ఏదో కొన్ని సలహాలు ఇచ్చారని ఒక ఆర్టికల్ చదివిన అవన్నీ చదువుతున్నా. ఒకటే నారా లోకేష్ గారు పెడుతున్నారా లేదు మనకు తెలియదు, వాళ్ళు సలహా ఇచ్చారు అని ఒక ఆర్టికల్ రాశాడు అనమాట. ఋషికొండ మీద హిల్ నెంబర్ 3లో ఐటీ సెజ్ ఒకటి ఉంది. హిల్ నెంబర్ 3 ఐటీ సెజ్ ఋషికొండ మీద 23 ఎకరాలతో ఉన్నటువంటి ఒక ఐటీ పార్క్ని మీరు అక్కడ ఇమ్మీడియట్గా డెవలప్ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పారట. అది కూడా ఏ మోడల్లో? ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో చేయమన్నారట. నిజంగా అది పెద్ద స్ట్రాటజీ. అది గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రైవేట్ వాడికి లాభం చేయాలంటే ఏం చేస్తారు? పబ్లిక్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అని చెప్పి మోడల్ అని చెప్పేసి పార్ట్నర్షిప్ అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఒక 10% పెట్టి వాళ్ళు ఒక 90% పెట్టి తర్వాత ఈ 10% కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. పర్పస్ సాల్వ్డ్. అలాంటిది ఏమన్నా చేయకుండా మంచిగా చేస్తారని మనం అనుకుందాం. లెట్ us hope that. ఓకే, అదొకటి. యూనియన్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా, అదొక ఇంక్యుబేషన్ సెంటర్ని ఇక్కడ మీరు పెట్టండి అని చెప్పేసి ఇది సలహా ఇచ్చారట. ఎస్టాబ్లిషింగ్ ది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఇన్ విశాఖపట్నం టు బ్రింగ్ సూపర్ కంప్యూటర్స్, సెటింగ్ అప్ ఎ నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా టు రిడ్యూస్ ఇంటర్నెట్ కాస్ట్స్, ఆపరేషనలైజింగ్ ఏ సబ్మెరైన్ ల్యాండింగ్ కేబుల్. వాటర్లో నుంచి కేబుల్ వేసుకుంటూ వస్తారట, సింగపూర్ నుంచి మన ఇండియాలోకి ఏదో వేయండి అని చెప్పి వీళ్ళు ఏదో సలహా ఇస్తున్నారు వాళ్ళకి. ఇంటర్నెట్ ఫాస్ట్గా వచ్చేదట అది పెడితే. ఇది హైటెక్స్ అని ఒకటి ఉంది హైదరాబాద్లో. ఆ హైటెక్స్ లాంటిది ఇక్కడ ఒకటి కట్టండి అని చెప్పేసి వీళ్ళు సలహా ఇచ్చారంటే ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చింది. అసలు ఇదంతా గవర్నమెంట్ ఎందుకు కట్టాలి? కంపెనీలు కదా కట్టుకోవాలి. గవర్నమెంట్ ఏం చేయాలి? రోడ్లు వేయాలి. ఇదిగో బయట నువ్వు కంపెనీ పెడతానంటే ఇది ల్యాండ్ ఇస్తాను అని ల్యాండ్ అలాట్ చేయాలి.
కంపెనీ కావాల్సిన బిల్డింగ్స్, ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు పెట్టుకోవాలి కదా, గవర్నమెంట్ పెట్టేదేంటి? ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ ఎందుకు కట్టాలి? అమరావతి మీద కూడా పెద్ద క్వశ్చన్ అదే. 1,00,000 కోట్లు పెట్టి నువ్వు అమరావతి కట్టేదేంటి అనేది నాకు పెద్ద డౌట్ ఉంది. ఒక సిటీ అనేది ఆటోమేటిక్గా అదే డెవలప్ అయిపోయింది. మీరు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ డెవలప్స్ బై ఇట్స్ ఓన్. ఇప్పుడున్నటువంటి దేశంలో అన్ని సిటీస్ కూడా దానంతా అదే డెవలప్ అయిపోయింది. అది విశాఖపట్నానికి 1,00,000 కోట్లు పెట్టి డెవలప్ చేశారా? తిరుపతి 1,00,000 కోట్లు పెట్టి డెవలప్ చేశారా? ఇవన్నీ కూడా సిటీసే కదా. పోనీ అది విజయవాడని ఎవరైనా 1,00,000 కోట్లు పెట్టి డెవలప్ చేశారా? దానంతా అదే డెవలప్ అయింది కదా. అలాగే ఇప్పుడు అమరావతి కూడా డెవలప్ అయిపోయింది. టాటా ఇప్పుడు మీరే కంపెనీ కట్టి టాటా గ్రూప్కి ఇచ్చారు, బిజినెస్ చేస్తాడు. మీరే కట్టి అది నాకు ఇచ్చిన బిజినెస్ చేస్తాను కదా. ఇప్పుడు నేను ఎందుకు చేయట్లేదంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి, అక్కడ కంపెనీ కట్టుకునే డబ్బులు లేవు కాబట్టి నేను చేయట్లే. గవర్నమెంట్ నువ్వే కట్టి నాకు ఇస్తే నేను ఎందుకు చేయను బిజినెస్? ఎవడైతే వ్యాపారం చేద్దామని వాడు ఇన్వెస్ట్ చేసుకోవాలి, కానీ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ కంపెనీ కట్టి వాళ్ళకి ఇచ్చేది ఏంది? ఆ అమరావతి ప్లానింగ్లో కూడా చూసేది ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, అది ఏదో డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి ఆ ప్లానింగ్లో. అదేనది ఎలక్ట్రానిక్ కంపెనీస్కి మీరెందుకు కట్టి వాళ్ళకి ఇవ్వాలంటున్నా. ఒక సెక్షన్ ఆఫ్ ల్యాండ్ని ఇస్తే వాళ్ళే డెవలప్ చేసుకుంటారు, ల్యాండ్ని ఇస్తే వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకోవాలి. కానీ మనం డబ్బులు పబ్లిక్ మనీని ఖర్చు పెట్టి వ్యాపారస్తుడికి ఎందుకు ఇవ్వాలనేది నాకు పెద్ద క్వశ్చన్. ఓకే, అదానీ గ్రూప్కి ల్యాండ్ ఇచ్చారంట చాలా సంవత్సరాల క్రితం. వాళ్ళు ఇమ్మీడియట్గా డేటా సెంటర్ స్టార్ట్ చేయమని అదానీ గ్రూప్ని అడగండి అని వీళ్ళు సలహా ఇచ్చారు. ఆడియన్స్ని అడుగుతున్నా, వాళ్ళకి ఆ ధైర్యం ఉందా? అదానీ గ్రూప్ని ఏమైనా ల్యాండ్ తీసుకున్నావు, చాలా సంవత్సరాలు అయింది, నువ్వు ఎప్పుడు డేటా సెంటర్ స్టార్ట్ చేస్తావని అదానీ గ్రూప్ మీద ప్రెజర్ పెట్టే కెపాసిటీ ఉందా ఇప్పుడున్న ప్రభుత్వానికి? ఎవరు అదానీ? ఎవరితో పొత్తు పెట్టుకున్నారు వీళ్ళు? వాళ్ళు అదానీ మీద ప్రెజర్ పెడతారా? వైజాగ్ న్యూ మిలేనియం టవర్లో ఆ స్పేస్ యూటిలైజేషన్ ఎఫెక్టివ్గా చేయండి అంటే మా బ్లాక్లు మాకు ఇస్తే మేము వ్యాపారం చేస్తామని వాళ్ళు ఇచ్చినటువంటి సలహా అనమాట. Hill 2 అండ్ Hill 3 అక్కడ రుషికొండ మీద ఉన్న Hill 2, Hill 3 అనేటువంటి ఒక ఐటీసీఎస్ పార్క్ ఉంది. ఆ పార్క్లో 10 లక్షల స్క్వేర్ ఫీట్ మాకు ఇవ్వండి నేను అడుగుతున్నారు ఐటీ కంపెనీల వాళ్ళని. శ్రీ సిటీ అని ఒకటి ఉంది కదా, ఆ శ్రీ సిటీ లాగా ఇక్కడ కట్టాలంట భోగారం, శ్రీకాకుళంలో అని వీళ్ళు సజెషన్ ఇచ్చారనమాట. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్, శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ దగ్గర 1,00,000 కోట్లు పెట్టి ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాబ్ కట్టమని వాళ్ళు సలహా ఇస్తున్నారు. 1,00,000 కోట్లు అక్కడ అమరావతి కట్టడానికి 1,00,000 కోట్లు అవుతాయని వాళ్ళ సెంటర్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేయి చాపి సార్ మీరు క్యాపిటల్ కట్టుకుంటాం ఇవ్వండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్లో అమరావతి కట్టుకోవడానికి. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి 1,00,000 కోట్లు పెట్టి అక్కడ కట్టమని ఐటీ కంపెనీలు ఇచ్చేటువంటి సలహాలు అనమాట. ఇప్పుడు మనం ఈ ప్రశ్న వేయాలి, ఎవడు సొమ్మని వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇవ్వలేదులేండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐటీ కంపెనీ. అవన్నీ మీరు చేసుకోవాలి. గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది? గవర్నమెంట్ మా ట్యాక్సులతో రన్ అవుతున్న ప్రభుత్వం అని తెలుగుదేశం వాళ్ళు బల్లగుద్ది చెబుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ బల్లగుద్ది చెప్తున్నారు. ఇది ఎవడబ్బు సొమ్ము, ఇది ప్రజల యొక్క ట్యాక్స్డ్ మనీ అని ఐటీ కంపెనీలు సలహాలు ఇస్తున్నారు గవర్నమెంట్కి. అది కట్టండి, ఇది కట్టండి, ఎవడు సొమ్ము అని చెప్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. ఐటీ కంపెనీలను అడుగుతున్నాం. ఇది ఐటీ కంపెనీలు మరి కోరికలు ఎక్కువైపోయినాయి అని నాకు అర్థమైంది. ఇలా సలహాలు ఆర్టికల్ చదివితే, అది ఆర్టికల్లో వచ్చిందేలేండి, నాకు తెలియదు. ఓకే చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.